వచ్చినారు. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరచెను. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నా నింద తొలగించననుకొని మరియు ఆమె యెహోవా మరియకు కుమారుని నాకు దయచేయను కాక అనుకొని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. చాలు. ఇక్కడ ఒక స్త్రీ, ఆ స్త్రీ పేరేంటంటే రాహేలు. ఏంటంటే ఆ పేరు రాహేలు. అయితే ఈ రాహేలు ఎవరి యొక్క భార్య అంటే యాకోబు యొక్క భార్య. ఆయన ఎంతగానో ఆమెను ప్రేమించాడు. ప్రేమించి ఎంతగానో ఆమె కోసము ఏం చేశాడు, కొలువు చేసి ఆమె వివాహం చేసుకున్నాడు. అయితే ఆమె జీవితంలో కొదువు ఉంది. ఆమె జీవితంలో ఏముంది? కొదువ. అది ఎంతో బాధతో కూడుకున్నది. అదేంటంట ఎంతో బాధ, వేదన, చింత, నిందతో కూడుకున్నది. ఏమిటి ఆ చింత, బాధ, వేదన అంటే గర్భఫలము లేదు. ఆమెకేం లేదు? గర్భఫలం లేదు. ఒక స్త్రీగా బిడ్డలు కలగకపోతే వివాహం జరిగిన ఒక సంవత్సరంలో ఆ బిడ్డలు సంతానం కలగకపోతే స్త్రీకి ఉండే వేదన, బాధ అంతా ఇంత కాదు, చాలా బాధ. ఇప్పుడు కాకపోతే మరొక సమయంలో దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడని ఆమె ధైర్యంగా ఉన్నప్పటికీ ఆమెను అనేకులు ఏం చేస్తారంట, బాధ గురి చేస్తారు. నీకు ఇంకా ఎందుకు పిల్లలు కలగలేదు, నీలో ఎన్ని లోపాలు ఉన్నాయో, నీవు ఇంకా సరిగా లేవేమో, దేవుని దృష్టికి అధైర్యంగా ఉన్నావేమో, ఎందుకు నీకు బిడ్డలు కలగట్లేదు, మీ కుటుంబాల్లో ఎవరైనా ఈ రీతిగా బిడ్డలు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని చెప్పి అనేక రీతిలో ఏం చేస్తారు, ప్రశ్నించి ఆ తర్వాత ఆమె మాటలతో బాధ గురి చేస్తారు. అయితే ఇక్కడ రాహేలును చూసుకున్నట్లయితే దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచింది. దేవుడు అంటే రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడంట. ఎప్పుడు? మొట్టమొదటి జ్ఞాపకం చేసుకోవచ్చుగా రాహేలుని అంటే రాహేలు దేవునికి ప్రార్థన మొర పెట్టల. ఎప్పుడైతే ఆమెను విసిగించిందో, ఎవరు విసిగించారంట? విసిగించుండొచ్చు బహుశా. అనేకులు ఆమెను కొట్రాలా, పిల్లలు నిందానా, అది ఇది అని చెప్పి బాధ గురి చేయొచ్చు. ఆమె విసిగించిన దాన్ని బట్టి, తన కలుగుతున్న నిందను బట్టి ఆమె ఏం చేసిందంట, ఆమె ఏం చేసింది, మొరపెట్టింది. అందుకని అక్కడ వచ్చిన భాగంలో దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవి వినినందున ఆమె గర్భము తెరచెను. దేవుడు గర్భాన్ని తెరుస్తాడు. ఆ నిందను తొలగించడానికి దేవుడు ఆమె మనవి విని ఆమె గర్భాన్ని తెరిచినప్పుడు ఆమె గర్భవతి అయి కుమారుని కని దేవుడు నా నింద తొలగించిననుకొనెను మరియు ఆమె యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయును గాక అనుకుని అతనికి యోసేపు అని పేరు పెట్టెను. ఈ రాత్రి సమయంలో మనం ధ్యానించబోయవలసిన వ్యక్తి ఎవరంటే యోసేపు. యోసేపు అంటే అర్థం ఏంటో తెలుసా? అభివృద్ధి. ఏంటంట? అభివృద్ధి. అభివృద్ధి ఎప్పుడు వస్తుందంటే, వినండి, అభివృద్ధి ఎప్పుడు మన జీవితంలో దేవుడు అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా ఎప్పుడు తీసుకొస్తాడంటే తెలుసా? నీ మొర ప్రభువుకు చేరినప్పుడు, ప్రభువు నీ మొర విని నీ జీవితంలో కలుగుతున్న ఆ నింద, బాధ, వేదనను దేవుడు ఏం చేస్తాడంట? తీసివేస్తాడు. మనుషులు తీయలేనిది, మనుషుల వల్ల కానిది దేవుడు ఏం చేస్తాడు? జరిగిస్తాడు. ఇక్కడ రాహేలు యొక్క జీవితంలో కూడా అదే జరుగుతూ వచ్చింది. భర్త ఏం చేయలేకపోయాడు, తల్లిదండ్రులు ఏం చేయలేకపోయారు, తన అక్క అయిన లేయా ఏమి చేయలేకపోయింది. ఎందుకంటే ఇది నా ద్వారా, భర్త ద్వారా, అనేకుల ద్వారా జరిగే కార్యము కాదు. అర్థమవుతుందండి? గర్భఫలం ఎవరివ్వాలంటే దేవుడే ఇవ్వాలి. దేవుడు ఆమె గర్భాన్ని తెరిస్తేనే ఆమె ఏమవుతుందంట? పిల్లలను, కుమార్తెలను కంటుంది. అందుకని బైబిల్ గ్రంథంలో ఉంది కదా, సొంతలేని దానిని ఎంతమంది బిడ్డలంట? 5 బిడ్డల తల్లిగా చేస్తాడు దేవుడు. అటు రీతిగా దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఆమె మొరను విని ఆమెకు నిందను తొలగించినందుకు ఆమె ఏం చేసిందంటే ఒక కుమారుని అనుగ్రహించాడని దేవుడు ఆ కుమారునికి యోసేపు అనే పేరు పెట్టింది. బైబిల్ గ్రంథంలో యోసేపు ఎంతమంది ఉన్నారో ఈ రాత్రికాల సమయంలో తెలుసుకుందాం. ఎంతమంది యోసేపులో వచ్చిన్నారు? యోసేపు అంటే అర్థం ఏంటండి? అభివృద్ధి. ఒక మానవుడు, ఒక వ్యక్తి, దేవుని బిడ్డ, విశ్వాసి, దేవుని మందిరానికి వస్తున్న వ్యక్తుల్లో, కుటుంబాల్లో
వ్యక్తిగతంగా ఆశీర్వాదం కావాలంటే ముందు ఏం తొలగిపోవాలి? నింద తొలగిపోవాలి. నీవు మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవునికి మొరపెట్టాలి. దేవుడు నీ మొర వినేలాగా నీ ప్రార్థన ఉండాలి. దేవుడు నీ మొర వినేలా, నీ పక్కవారు వినేలాగో, లేదా తోటి సేవకుడు సేవకురాలు, స్నేహితులు, సంఘము అనేకులు వినేలాగో నీ మొర ఉండకూడదు. అందుకనే బైబిల్ గ్రంథంలో నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకొని పరమందున్న దేవునికి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అప్పుడే నీ మనవి ఆలకించబడుతుంది. అంటే చూడండి, వేషధారణ సంబంధమైన ప్రార్థన ఉండకూడదు. రాహేలు నిజంగా బాధ, దుఃఖం, వేదన, నిందను అనుభవిస్తూ వచ్చింది కనుక తన జీవితంలో నా మొర, నా బాధ ప్రభువే తీరుస్తాడు, నా నిందను దేవుడు తొలగించి నాకేం చేస్తాడంట? అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని ఇస్తాడు అనుకోని ఆ కుమారుడికి యోసేపు అని పేరు పెడుతూ వచ్చింది. చూద్దాం రండి. నీ జీవితంలో ఎప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడంటే ప్రభు నీ మొరను వినప్పుడే. అటు ఆశీర్వాదం శాశ్వత కాలముగా ఉండే ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తాడు. ఏంటంట? ఆశీర్వాదం ఏంటంట? శాశ్వత కాలం ఉండే ఆశీర్వాదాన్ని ప్రభు ఇస్తాడంట. చూద్దామా? మొదటి దినవృత్తాంతముల గ్రంథంలోకి వద్దాం రండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 25వ అధ్యాయము. అక్కడ కొన్ని వచ్చిన భాగం చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 25వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నట్లయితే, మరియు దావీదును సైన్యాధిపతులను ఆసాపు, హేమాను, యెదూతును అను వారి కుమారులలో కొందరిని సేవ నిమిత్తమై ప్రత్యేకపరిచి సితారలను, స్వరమండలములను, తాళములను వాయించుచు ప్రకటించినట్లుగా నియమించింది. ఈ సేవావృత్తిని బట్టి ఏర్పాటైన వారి సంఖ్య ఎంతనగా ఆసాపు కుమారులలో రాజాజ్ఞ ప్రకారముగా ప్రకటించుచు ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జకూరు, యోసేపు, నెతన్యా, అషర్యేల అనువారు. ఇక్కడ మరి యోసేపు ఉంటున్నాడు. యోసేపు అంట ఆసాపు కుమారుడు అంట. యోసేపు ఎవరు? రెండవ యోసేపు ఎవరంటే, మొట్టమొదటి యోసేపు ఎవరంటే యాకోబు, రాహేలు పుట్టిన కుమారుడు. ఈ యోసేపు అంటే అభివృద్ధి అని అర్థం. ఇక్కడ ఈ యోసేపు అంటే ఆసాపు యొక్క కుమారుడు యోసేపు ఏం చేస్తూ వచ్చాడంటే, ఆసాపు చేతి క్రింద నుండి ఆసాపు కుమారులైన జకూరు, యోసేపు. బిడ్డలు ఎక్కడ ఉండాలంటే తండ్రి చేతి కింద ఉండాలి. నీ బిడ్డలు నీ చేతి కింద, నీ పని కొరకై లేదా నీ అవసరత కొరకై, నీ అవసాన దశలు, దాపి దశలో నీకు తోడుగా ఉంటున్నారా? ఉంటున్నారా? ఉండట్లేదంటే నీ ఆశీర్వాదం ఉందా? ఎందుకని లేదంటే ఇక్కడ అంటున్నాడు, ఆసాపు అంటే అర్థం ఏంటో తెలుసు అంటే సమకూర్చువాడు అని అర్థం. ఆసాపు అంటే అర్థం ఏంటి? సమకూర్చువాడు. సమకూర్చువాడైన తండ్రి తన చేతి కింద కుమారులను పెట్టుకుంటున్నాడంట. తన చేతి కింద కుమారులు. ఎందుకు తెలుసా తన చేతి కింద కుమారులు పెట్టుకుంటున్నాడు? చూద్దాం 6వ వచనం. వీరందరూ ఆసాపునకు, యెదూతునకును, హేమానునకును రాజు చేసిన కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములను, స్వరమండలములను, సితారను వాయించుచు గానము చేయించు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. ఎక్కడ ఉండాలి? తండ్రి చేతి కింద ఉండాలి. అందుకని హాగర్ విషయంలో కూడా హాగర్ సారా ఏం చేసిందంటే కొంచెం బాధ గురి చేసింది. కొంచెం బాధ గురి చేసేసరికి హాగర్ ఏం చేసిందంటే, నా యజమానురాల దగ్గర నేను ఉండాలా, అంత అవసరం నాకు లేదు అని చెప్పి ఆమె అరణ్య మార్గం గుండా తన ప్రయాణం కొనసాగిస్తుంటే దేవుని దూత హాగరు ప్రత్యక్షమై, హాగరు నీకేమొచ్చింది, నువ్వు ఎందుకు ఇట్లా వచ్చేసావు అంటే, నీ యజమానురాల దగ్గర నువ్వు ఎలా అన్నాడు, అడిగి ఉండు, నువ్వు ఎందుకు వచ్చావు అని చెప్పి మళ్ళా తిరిగి ఆమెను పంపించేస్తూ వచ్చాడు. గల కారణం ఏమిటంటే, యజమాని కింద దాసుడు ఎట్లా ఉండాలంటే అడిగి ఉండాలి. తండ్రి చేతి కింద కుమారుడు ఎట్లా ఉండాలంటే విధేయుడుగా ఉండాలి. ఇక్కడ ఆసాపు కుమారుడైన యోసేపు
తన చేతి క్రింద కుమారుని పెట్టుకున్నాడంట. దేని కొరకు తెలుసా? దేవుని యొక్క మందిరంలో పనులు, ఉపకరణములు. అక్కడ చదువుదాం, మనం చదువుకుంటూ వచ్చాం కదా. యెహోవాకు గానము చేయుటలో చదువుతూ వచ్చాం మనం 6వ వచనంలో. యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములను, సితారలను వాయించుచు గానము చేయుచు తమ తండ్రి చేతి క్రింద దేవుని మందిరపు సేవ జరిగించుచుండిరి. ఈనాడు తండ్రి చెప్పిన మాట అందుకనే ఉంటుంది, కుమారుడా తండ్రి చెప్పు బోధను త్రోసివేయకు, నీ తల్లి చెప్పు ఉపదేశమును ఆలకించమనుంటుంది. ఎందుకంటే నువ్వు ఆలకించినలా నీ దినములు క్షేమముగా, ఉపదేశమును నువ్వు చెవిని పెట్టినలా నువ్వు ఎలా ఉంటావంటే నీ ఆయుష్కాల సంవత్సరం దినములన్నీ సంతోషముగా నువ్వు జీవించే అనుభవంలోకి వస్తావు. అందుకనే ఆ సాగు ఆ విషయాన్ని తెలివి తన కుమారుని ఎక్కడ పెట్టుకున్నాడంట? తన చేతి క్రింద దేవుని మందిరంలో దేవుని ఉపకరణాలను, సంగీత ధ్వనులను వాయించే విషయంలోనంట. మళ్ళా చూద్దామా 7వ వచనం. యెహోవాకు గానము చేయుటలో నేర్పు పొందిన తమ సహోదరులందరితో కూడనున్న ప్రవీణులైన పాఠకుల లెక్క 278. తాము చేయు సేవ విషయంలో పిన్నయైనను పెద్దయిని గురువని శిష్యుడని భేదము లేకుండా బంతుల కొరకై చీట్లు వేసిరి. మొదటి చీటి ఆసాపు వంశమున్న యోసేపు పేరట పడెను. ఎంత ఆసక్తి చూడండి. తండ్రి చేతి కింద దేవుని పని నేర్చుకున్న కుమారుడైన యోసేపు యొక్క ఆసక్తిని బట్టి వారందరూ చీట్లు వేశారంట. ఎంతమంది ఉన్నారు? బహుశా అక్కడ మనం చూస్తూ వచ్చాం కదా, 288 మంది సమకూర్చబడ్డారు. దేని కొరకంటే మందిర పని, సేవ జరిగించే విషయంలో పాటలు పాడేవాళ్ళు, వాయిద్యాలు వాయించేవాళ్ళు. ఇంకా మనం చదువుతూ వచ్చాము అక్కడ ఏం చేశారంటే రాజు చేసి ఉన్న కట్టడ ప్రకారము, రాజు చేశాడంట కట్టడ. ఏ విషయమే కట్టడ? చదువుదామా. కట్టడ ప్రకారము యెహోవా ఇంటిలో తాళములు, స్వరమండలములు, సితారలు వాయించుచు గానము చేయుచు. తాళాలు, సితారలు, స్వరమండలం ఇవన్నీ వాయించడానికి, పాటలు పాడటానికి 288 మంది 288 మంది ఏం చేశారంట? సేవ చేయడానికి, దేవుని మందిరపు సేవ జరిగించుచూ ఉన్న వారి తండ్రుల యొక్క చేతి క్రింద దేవుని ఇంటి పనిలో ఏం చేస్తున్నారంటే సేవ జరిగిస్తూ ఉంటున్నారు. ఈ యోసేపు దేవుని యొక్క పని విషయమై ఎంత ఆసక్తిని కనపరుస్తున్నాడు కదా. మనం కూడా ఏం చేయాలంటే పరమ తండ్రి యొక్క చేతి క్రింద లేదా దైవజనుని యొక్క చేతి క్రింద మనం ఏం చేయాలి? దేవుని పనిని జరిగించాలి. అక్కడ 280 మంది సమకూడారు దేవుని పని చేయడానికి. వారిలో వ్యత్యాసాలు లేవు, తారతమ్యాలు లేవు. నువ్వు దీని కొరకే ఎందుకు వినియోగించబడుతున్నావు, ఇది ఏం చేస్తావు, మరి ఒకటి నువ్వు చేయని భేదాలు లేవు. ఎందుకంటే వారందరూ ఎన్నిక చేయబడ్డారు. వారందరూ వారి తండ్రి యొక్క చేతి క్రింద తండ్రి చెప్తున్న మాటల ప్రకారం జరిగిస్తూ వచ్చిన్నారు కనుక వారిలో భేదాలు, తారతమ్యాలు రాలేదండి. ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమంది సేవ పరిచయం చేయడానికి. అసలు వీళ్ళలో ఎవరు గొప్పగా దేవుడు ఎన్నుకుంటాడో చూద్దామని చీటి వేస్తేనంట మొట్టమొదటిగా యోసేపు పేరు వచ్చిందండి. ఎంత ధన్యుడో కదా యోసేపు అంటే అర్థం ఏంటి? అభివృద్ధి, ఆశీర్వాదం. కనుక దేవుడే ఎన్నుకున్నాడు తన సేవ చేయడానికి, దేవుడే ఎన్నుకున్నాడు తన పని జరిగించడానికి. కనుక 280 మందిలో ప్రత్యేకంగా చీటి వేస్తే ఎవరి మీదకి వచ్చింది? యోసేపు మీద. కనుక మొట్టమొదటి కుమారుడు ఎవరంటే యాకోబు, రాహేలు యొక్క కుమారుడైన యోసేపు. రెండవ కుమారుడు ఎవరంటే ఆసాపు కుమారుడైన యోసేపు. ఈతని ఆసక్తి చూస్తే ఇతను ఏమి ఆసక్తి అంట? దేవుని మందిరంలో దేవుని పని జరిగించే విషయంలో సితార్ల, స్వరమండల, వాయిద్యాలు, పాటలు పాడే ఇటువంటి స్థితిని జరిగించే విషయంలో యోసేపు మొట్టమొదటి వాడు అవుతూ వచ్చాడు. మరి ఒక వచ్చిన భాగం చూద్దాం. నెహెమ్యా 12:14. నెహెమ్యా 12:14. 12 మొట్టమొదటి వచనం చదువుకొని 14 చదువుకుందాం. షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను, లేవీయులను వీరే: యెషువా, షెరాయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లుకు, హట్టుషు,
హట్టుషు, షెకన్య, రెహూము, బెరెమోతు, ఇద్దో, గిన్నెతోను, అబియా. ఈ రీతిగా మనం చదువుకుంటూ పోతే అండి 14వ వచనంకి వచ్చేసరికి మెలీకు ఇంటి వారికి యోనాతాను, షెబన్య ఇంటి వారికి యోసేపు. ఎవరికంట? మెలీకు ఇంటి వారికి యోనాతాను, షెబన్య ఇంటి వారికి యోసేపు. హరీము ఇంటి వారికి అబ్నా, బెరాయోతు ఇంటి వారికి ఎల్కాయి, ఇద్దో ఇంటి వారికి జకర్య, ఇన్నేతోని ఇంటి వారికి మెషుల్లాము. ఇట్లా ప్రతి ఒక్కొక్కరిని దేవుని పనిలో అంట హెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలు. హెల్తీయేలు అంటే అర్థం ఏంటంటే దేవుని అడిగితేనే. దేవుని అడిగి జెరుబ్బాబెలు అంటే బాబేలులో పుట్టినవాడు. బాబేలు అంటే గడిచిన దినాల్లో ఉపవాస ప్రార్థనలో మనం తెలుసుకుంటూ వచ్చాం. బాబేలు అంటే అర్థం ఏంటి? బయలు యొక్క ద్వారము లేదా గందరగోళ పరిస్థితులు కదా. అంటే గందరగోళ పరిస్థితులలో లోకపరంగా అనేక రీతిలుగా గందరగోళ పరిస్థితుల్లో ఉంటున్నప్పుడు అటువంటి స్థితి అయిన ఆ బాబేలులో జన్మించిన వాడంట ఎవరు? జెరుబ్బాబెలు. జెరుబ్బాబెలు అంటే అర్థం ఏంటంటే బాబేలులో పుట్టినవాడు. చూడండి, దేవుని అడిగి షయల్తీయేలు అంటే అర్థం ఏంటి? దేవుని అడిగి ఈ గందరగోళ పరిస్థితులలో బయలు యొక్క ద్వారము గుండా లేదా అనేక పరిస్థితులలో వస్తున్న ఆ వారితో వారి కుటుంబాల వంతు చొప్పున ప్రకారం అంట వారి లెక్క చొప్పున ఒక కుటుంబానికి ఒకరి రీతిగా తీసుకుంటే వారిలో మొట్టమొదటి ఎవరు వచ్చారంట? యోసేపు. ఈయన ఈ యోసేపు ఎక్కడుంటూ వచ్చాడంటే యాజకులలో లేవీల్లో ఉంటూ వచ్చాడు. మనం మొట్టమొదటి చదువుకున్నాం. హెల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడా వచ్చిన యాజకులను లేవీలను వీరే. అంటే దేవుని పని జరిగించడానికి దేవుడు ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటున్నాడు? పరిశుద్ధుల నుంచి ఏర్పరచుకుంటున్నాడా? ఎక్కడి నుంచి దేవుని పని జరిగించాలని దేవుడు ఏర్పరచుకుంటున్నాడండి? లోకములో గందరగోళ పరిస్థితిలో వారి ఇష్టానుసారంగా తిరుగులాడుతున్న వారిని దేవుడు ఏం చేస్తున్నాడు? కనుగొని వారిని పరామర్శించి కనుపాప వలె వారిని ఏం చేశాడంట? కాచి వారి అరణ్య మార్గంలో ఎడారి ప్రాంతంలో ఉండుతున్న వారి స్థితిని తప్పించి దేవుడు ఏం చేస్తూ వచ్చారు? వారి శ్రేయస్కరమైన దేవుని సంఘానికి సమకూర్చి ప్రతి విషయం దేవుని అడిగేవారుగా, దేవుని ప్రాధేయపడేవారుగా, దేవునికి ప్రార్థించేవారుగా, సమస్తంలో ప్రభువుకు తమను తాము అప్పగించుకునేవారుగా చేసి వారిలో నుంచి వారి సంతతిలో నుంచి దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడంట? యాజకులుగా, లేవీలుగా యోసేపును తీసుకున్నాడంట. యోసేపు యొక్క జీవితం ఎంత ప్రాముఖ్యమైన జీవితం చూడండి. మొట్టమొదట యోసేపు అభివృద్ధి ఆశీర్వాదములకు సూచనగా యాకోబు రాహేలుకు చెప్పిస్తే, రెండవ ఆసాపు కుమారుడైన యోసేపేమో దేవుని మందిర ఉపకరణాల్లో వాయిద్యాలు పాటలు పాడే విషయంలో యోసేపు బలపడుతూ ఆసక్తిని కనపరుస్తూ వచ్చాడు. మూడవ యోసేపు, ఇక్కడ యోసేపు ఎవరై కుమారుడంట? షెబన్య ఇంటి వారికి యోసేపు అంట. షెబన్య ఇంటి వారి మీద యోసేపుని తీసుకుంటే ఇతను యాజకత్వాన్ని యాజకులుగా లేవీలుగా ఉండే రీతిలో ఈ యోసేపును దేవుడు ఏర్పరచుకుంటూ వచ్చిన్నాడు. ఎంత భాగ్యం! అందుకని ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే దేవుని అడగాలి. ప్రభా, నా ఉద్దేశంలో నా పక్షాన నీ ఉద్దేశం ఏంటి? నా పక్షాన నీ చిత్తం ఏంటయ్యా? దేవుని స్థితం ఎక్కడో లోకంలో నా ఇష్టానుసారంగా పడి చెడి నష్టపోతూ భ్రష్టత్వంలో ఉన్న నా జీవితాన్ని వెతికి కనుగొని కనుపాప కంటిని కనుపాప రెప్ప ఏ రీతిగా కాపాడుతుందో ఆ రీతిగా నన్ను కాపాడుతూ ఎవరు చేయటువంటి అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మాత్రమే కార్యాలు నా పక్షాన జరిగించి రాహేలు విషయంలో అద్భుత కార్యాలు దేవుడు చేశాడు కదా. అప్పుడు ఆమె జీవితంలో నింద తొలగిపోయి అభివృద్ధి వచ్చిందనుకొని దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తున్నాడు, నా మొర విన్నాడని తనకి ఏ రీతిగా పేరు పెడుతూ వచ్చిందో ఆ రీతిగా లోకంలో ఉన్న పేరును పాప సంబంధిగా, నువ్వు అవివేకిగా, అజ్ఞానిగా, దేవునికి అయిష్టాలకు నా పేరుని నీ నుండి తీసి తొలగించి ఒక మంచి పేరును దేవుని సంఘంలో ఒక స్థానాన్ని నీకు ఇచ్చినప్పుడు దేవుడు ఉద్దేశాన్ని కూడా నేను తెలియపరచాలంటే నువ్వేం చేయాలి? దేవుణ్ణి అడగాలి. దేవుడిని అడిగిన తర్వాత దేవుడు నేను ఏ స్థానంలో కూర్చోబెట్టాలనుకున్నాడో, దేవుని పని కొరకి నేను ఏ రీతిగా ఏర్పరచుకోవాలనుకున్నాడో ఆ పనిలో నీవు
వాడబడాలి. ఆ రీతిగానే యోసేపు ఏం చేయబడుతూ వచ్చాడు? యాజకుడుగా, లేవీయులుగా ఏం చేస్తూ వచ్చాడంట? పిలువబడుతూ వచ్చాడంట. పిలిచిన పిలుపును గుర్తెరిగిన యోసేపు జీవితాన్ని ఇక్కడ మనకు దేవుడు కనపరుస్తూ వస్తూ ఉన్నాడు. చూడండి, యోసేపు జీవితంలో 3 ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటిగా నిందను తొలగించే విషయంలో దేవుడు యోసేపును జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని పనిలో సంగీతమును పాటలను పాడే విషయంలో దేవుడు యోసేపును ఎన్నుకున్నాడు. చీట్లు వేస్తే ఎవరి పేరు వచ్చింది? యోసేపు పేరే వచ్చింది. మూడవదిగా దేవుని అడిగే విషయంలో యాజకులు, లేవీల ఆ పాత్రను పోషించే విషయంలో దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటూ వచ్చాడు? యోసేపు. ఎందుకంటే తన జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటో యోసేపు తెలుసుకున్నాడు, గ్రహించాడు. ఈ నా జీవితంలో మన స్థితిగతులు చూసుకున్నట్లయితే దేవుని సన్నిధానానికి రాకముందు ఎక్కడెక్కడుంటున్నామో, ఏమేం చేస్తుంటున్నామో, మన ఇష్టంగా మన ఆలోచన ప్రకారం అనేక రీతిలో నష్టపడిపోతున్న మన జీవితాన్ని ప్రభు ఏం చేస్తూ వచ్చాడంటే, ఒక ద్రాక్షలు కాస్తుంటున్నా, వెర్రి ద్రాక్షలు కాస్తుంటున్నా, అజ్ఞానమైన స్థితిలో ఉంటున్న నిన్ను నా జీవితాన్ని ఏం చేస్తూ వచ్చాడు? ఒక మేలి ద్రాక్ష, నిజమైన ద్రాక్ష వల్ల, నిక్కమైన మేలి జాతికి చెందిన దానిగా దేవుడు ఏం చేశాడు? దేవుని సన్నిధానంలోనికి చేర్చిన తర్వాత మన శరీర ఆలోచన బట్టి మనం దేవుని సన్నిధానంలో ఎదగకూడదు. ఆత్మానుసారంగా ప్రభుని ఏం చేయాలి? దేవుని అడిగి, ప్రభా నా పక్షాన్ని చిత్త ఉద్దేశం ఏంటయ్యా, దాన్ని జరిగించే విషయంలో నీవే నన్ను ఏర్పరచుకో. ఆ రీతిగా యోసేపు యాజకులుగా, లేవీయులుగా
ఇవన్నీ ఈ అరిమత్తయి యోసేపు చూస్తున్నాడే కానీ వారి మాటల్లో సమ్మతించలా. ఇతను దేని కొరకు కనిపెట్టుకుంటున్నాడంటే దేవుని రాజ్యం కొరకు కనిపెట్టుకుంటున్నాడు కదా. దేవుని రాజ్యం అంటే ఏంటి? నీతి, సమాధానము, పరిశుద్ధత ఇవన్నీ కలిగి ఉండటమే దేవుని రాజ్యం. అందుకని మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమంటూ వచ్చాడు. కనుక ఈ యోసేపు సజ్జనుడై, నీతిమంతుడై దేవుని రాజ్యాన్ని వెతుకుతూ ఒక సమాధిని కల్పించుకున్నాడు. అయితే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న వ్యక్తి యోసేపు కనుక నేను చనిపోయిన తర్వాత నేను తొలిపించుకున్న సమాధిలో నేనుండటం కన్నా ప్రభు యొక్క దేహాన్ని ఉంచడం ఎంత మంచిది, అది ఎంత భాగ్యం అనుకొని ఆయన ముందుగానే కొత్త రాతితో సమాధిని తొలపించుకొని ఆ సమాధిలో యేసుక్రీస్తు ప్రభువాన్ని పెట్టడానికి అనుమతి కోరుకున్నాడు. రాజు దగ్గరికి వెళ్ళి, రాజా ఆ శరీరాన్ని మాకు అప్పగించండి, మేము వెళ్ళి సమాధి చేసుకుంటాం, ఈ యొక్క కార్యాన్ని జరిగించడానికై మీ అనుమతి మాకు కావాలని యోసేపు ఏం చేశాడు? అరిమత్తయి యోసేపు దేహాన్ని ఆయన సమాధిలో పెడుతూ వచ్చాడు. చూడండి, యోసేపును దేవుడు తన దేవుని యొక్క శరీరాన్ని భద్రపరచడానికి కూడా ఆ భాగ్యం, ఆ ధన్యతను అనుభవిస్తూ వచ్చాడంటే యోసేపుకి. యోసేపులో లక్షణం ఏంటి? నీతిమంతుడు, సజ్జనుడు, దేవుని రాజ్యాన్ని వెతికేవాడు కనుక ఆయన యొక్క శరీరాన్ని భద్రపరిచే విషయంలో, అంటే ఆయన ఏం చెప్పాడంటే నేను 3వ దినమున మరలా తిరిగి లేస్తాను అనే మాటను ఈ యోసేపు విని దాన్ని ఏ రీతిగా నేను జరిగించాలి, ఆ కార్యాన్ని నేనే మొదటగా తీసుకోవాలి, ఈ శరీరాన్ని భద్రపరిచే విషయంలో నేనే ఆ కార్యాన్ని జరిగించాలని ఆలోచన యోసేపు కలిగి యోసేపు ఏం చేశాడంటే ఆ సమాధిలో ప్రభువాన్ని పెడుతూ వచ్చాడు. నేను ఆ జీవితాన్ని ఎట్లుంటున్నాయి? సజ్జనులు అంటే మంచివారం ఉంటున్నామా? సజ్జనుడు అంటే మంచివాడు. మనం మంచివారం ఉంటున్నామా? ఇది కలిగి ఉంటున్నామా? దేవుని రాజ్యం కొరకు ఎదురు చూస్తుంటే దేవుడు కూడా మనల్ని ఉన్నతమైన కార్యాలను తలపెట్టడానికి వాడుకుంటాడు. అక్కడ అరిమత్తయి యోసేపు ఆ రీతిగా వాడబడ్డానికి గల కారణం ఏమిటంటే తనలో ఉన్న 3 లక్షణాలు. ఈ సమయంలో ఈ యోసేపు యొక్క అనుభవాలు చూసుకుంటూ వస్తుంటే ఇటువంటి లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనల్ని కూడా ఆయన పని కొరకై వాడుకుంటాడు. ఆయన సన్నిధానంలో ఒక బలమైన పాత్రగా మనల్ని మలుస్తాడు. అందుకని దేవుని గ్రంథంలో మాట ఉంటుంది, ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఎలా ఉండాలంట? దీన మనస్కులమై ఉంటే తగిన సమయం ఆయన ఏం చేస్తాడు? మనల్ని హెచ్చిస్తాడు. మనం హెచ్చించుకుంటే వాక్యం ఉంటుంది కదా, ఏంటంట? మనం హెచ్చించుకుంటే మనము తగ్గించబడతాము. మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. కనుక ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులమై ఉంటే ఈ యోసేపు ప్రభు అన్ని విషయంలో హెచ్చించినట్లుగా ఇలా జీవితాలు మనందరినీ ప్రభు ఏం చేయడానికి ఇష్టపడుతున్నాడండి. యోసేపు ఏ రీతిగా అయితే ప్రత్యేకించాడో, తన జీవితంలో ప్రాముఖ్యత నిలుపుతూ వచ్చాడో, ఒక నిందకు ఆస్పాదమైన జీవితాన్ని ఆశీర్వాదకరంగా అభివృద్ధికరంగా చేస్తూ వచ్చాడు. ఆయన పనిలో ఒక పాత్రగా శ్రేష్టమైన అనుభవంలో ఉంచుతూ వచ్చాడు. అంతేకాదు యాజకత్వం లేవీలుగా యోసేపునే ఉంచుతూ వచ్చాడు. ఆయన శరీరాన్ని భద్రపరచడానికి కూడా యోసేపునే ప్రభువు వాడుకుంటూ వచ్చాడు. కనుక మనలో మంచితనము, నీతి కొరకు జీవించే అనుభవం, దేవుని రాజ్యాన్ని వెతికే అనుభవం మనలో ఉంటే, నా జీవితంలో ఉంటే ప్రభు కూడా ఒక శ్రేష్టమైన దేవుని పని కొరకై నన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? వాడుకుంటాడు. ఇట్టి అనుభవాలు మనం కలిగి ఉంటే మనము ధన్యులం ఉంటాం. ఏమంటా? మనము ధన్యులం. దేవుడు తన ఉద్దేశాన్ని లోకంలో జరిగించడానికి ఆయన మనం దేవుని సన్నిధానంలో తీసుకొని కూర్చుని పెట్టిన ఆ సమయము, ఆ స్థితి మనం తెలుసుకున్నట్లయితే, ఆ పని అంతటిని మనం చేసినట్లయితే మనము ధన్యులమే. మనము లోకములకు రాగల పని కార్యము సంపూర్ణం చేసినట్లు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకములకు మనుష్య రూపుడుగా రావడానికి గల కారణం ఏంటండి? మనము కూడా రక్త మాంసములు గలవారమై పాపం యొక్క బంధకంలో ఉన్నామని, ఆ పాపం నుండి మనల్ని విడిపించడానికి పరమంతుడు దేవుడు, పరిశుద్ధుడు, మహిమా స్వరూపంలో ఉన్న తండ్రి కుమారుడు ఎలా వచ్చాడంట? రక్త మాంసంలో, దాసుల స్వరూపంలో, మానవ రూపంలోనికి రాగల కారణము వచ్చి కూడా సమస్తాన్ని ఏం చేస్తూ వచ్చాడు?
సమస్తాన్ని ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని జరిగించుటకై ఈ లోకంలో సమస్తాన్ని ఆయన తన శరీరంలోకి అనుమతించరా. అనేక రీతిలుగా ఆయన్ని అనేక రీతిలుగా బాధించడానికి, ప్రశ్నించడానికి, అనేక రీతిగా చిక్కపరచడానికి చూసినప్పటికీ తనకున్న జ్ఞానం చేత, దేవుని యొక్క ఆత్మ చేత వాటినన్నింటినీ పరిత్యజించి దేవుని రాజ్యాన్ని కట్టడానికై ఆయన రాగల పనిని సంపూర్తి చేస్తూ వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే శిలువ యాగముగా తన శరీరాన్ని బలిగావించడానికి, తన పరిశుద్ధ రక్తాన్ని, తన శరీరం అంతా ఒక రక్తం బొట్టు లేకుండా సమస్తమును మన కొరకే దారం పోయడానికి, నా జీవితంలో ఉన్న పాప సంబంధమైన వాటన్నింటినీ ఆ శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరచడానికి, ఆ పాపపు ముళ్ళను విరవడానికి, మరణమును జయించడానికి, మరలా పునరుద్ధారుడై మృత్యుంజయుడై మనల్ని కూడా ఆయన సన్నిధానంలో కూర్చునివ్వడానికి రాగల ఆ పనిని సంపూర్తి చేస్తూ వచ్చాడు. ఆ రీతిగానే దేవుని సన్నిధానంలో చేర్చబడుతున్న మనము కూడా దేవుని చిత్తాన్ని గుర్తెరిగి ఆయన ఉద్దేశాలు తెలుసుకొని ఆ పనిని నెరవేర్చే విషయంలో యేసేపు ఏ రీతిగా అయితే ముందు అనువాళ్ళు దేవుడు ఏ రీతిగా యేసేపును బలపరుస్తూ వచ్చాడు, ఆ రీతిగా మనం కూడా బలపరచబడాలి. చివరిగా అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 36వ వచనం చూద్దాం రండి. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం యొక్క వచన భాగం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 36వ వచనం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టింది. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. కుప్ర అంటే అర్థం ఏమిటంటే రాగి గనుల గల దీవి. కుప్ర అంటే అర్థం ఏంటి? రాగి గనులు. భూలోకములో దేవుడు భూమిలో బంగారము, వెండిని, మిక్కిలి వెలగల సమస్తాన్ని దేవుడు దాచి ఉంచాడు. ఎవరి కొరకు? ప్రభుత్వం వారి కొరకు, అధికారుల కొరకు, ధనికుల కొరకు కాదు, మానవాళ్ళందరి కొరకు. దేవుడు ఏం చేశాడు? భూమిలో శ్రేష్టమైన వాటన్నింటినీ దాచి ఉంచాడంట. అందుకే మనం చదువుకుంటూ వచ్చాం. ఏదైనా తోటలో ఒక నది 4 శాఖలు అవుతూ వచ్చినప్పుడు హవీలా దేశంలో ఏముందంట? బంగారం ఉంటూ వచ్చిందంట. ఆ దేశంలో భూమిలో ఏముంది? బంగారం. అది చాలా ప్రసిద్ధి చెందింది. అటువంటి బంగారము ఇంకెక్కడ దొరకదు. అందుకనే షేబాదేశ ప్రాణి కూడా ఏం చేసిందంట? శ్రేష్టమైన బంగారాన్ని సొలొమోనుకు బహుమానంగా తీసుకొచ్చిందంట. చదువుకుంటూ వచ్చాం కదా. ఆ రీతిగా ఈ భూమిలో దేవుడు ఏం చేస్తాడు? సమస్తాన్ని మన కొరకై ఏర్పరిస్తే ఆ కుప్ర అనే దేశంలో దేవుడు ఏమిచ్చాడంట? రాగి గనులు ఉంచాడు. రాగి గనులను ఉంచాడు. అయితే కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడుండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. ఏంటండి? హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. మరి యొక్క అర్థమిచ్చు పేరేంటంటే బర్నబా అని పేరు పెట్టారంట. ఎవరు పెట్టారు? అపోస్తలులు పెట్టారు. అపోస్తలులు అంటే ఎవరు? ప్రత్యేకించబడిన వారు, ప్రభు పని కొరకై ఎన్నుకొనబడిన వారు. ఆ వ్యక్తి యొక్క జీవిత విధానాన్ని చూసి ఇతను ఆదరణ పుత్రుడు కదా, ఇతను అనేకులను ఆదరించేవాడు కదా, కష్టంలో ఉన్న వారిని ఆదరిస్తాడు, శ్రమలో ఉన్న వారి పూటపడుతూ ఉంటాడు, అవసరతలు తీరుస్తుంటాడు కదా. ఇతని గొప్పతనాన్ని తెలుసుకొని ఈ అపోస్తలులు ఏం చేశారంటే అతనికి ఒక పేరు పెట్టారు. ఏమిటా పేరంటే బర్నబా, ఆదరణ పుత్రుడు. ఇతను ఏం చేశాడంటే మంచి భూమి గలవాడు. ఏమి భూమి అనుకున్నది? రాగి గనులు గల దేశంలో పుట్టాడు కదా. కుప్ర అనే దేశంలో లేవి వంశస్థుల్లో ఉన్న యోసేపు అండి. ఈ యోసేపు పేరేంటంట? బర్నబా, హెచ్చరిక పుత్రుడు అంటే ఆదరణ పుత్రుడు. ఇతనుకున్న భూమిని అమ్మి ఆ వెలను, ఆ ధనమును తీసుకొచ్చి ఎక్కడ పెట్టారంటే అపోస్తలుల పాదం మీద పెట్టి, అయ్యా శ్రమలో, కరువులో, శోధనలో, ఇబ్బందుల్లో లేదా మందిరంలో ఏదైనా అవసరమైన వాటన్నిటి కొరకై దీన్ని వాడండి. ఎందుకంటే నేను ఆదరణ పుత్రుడిని. ఎవరికి ఏది కావాలన్నా నా ద్వారా ఏం చేయడానికి ఆదరణ వారికి దొరకాలి. నా ఆదరణ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఆయనకున్న భూమినంట అమ్మి
అపోస్తుల పాదం మీద పెట్టాడంట. అధికారుల దగ్గర పెట్టలేదు, ఇంట్లో బట్ట దగ్గర పెట్టలేదు, బిడ్డల దగ్గర పెట్టలేదు. ఎక్కడ పెట్టాడు? అపోస్తుల యొక్క పాదం మీద పెట్టాడంట. అక్కడ పెడితే ఆదరణ లేని వారికి, శ్రమలో ఉన్న వారికి, దరిద్రతలో ఉన్న వారికి, దేవుని యొక్క ప్రేమ తెలియని వారికి అపోస్తుల పౌలు కూడా అదే చేశాడు. రాత్రంతా డేరాలు ఉండేవాడు. ఆ వచ్చిన దాన్ని సంఘంలో ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడికి వచ్చిన వారి అవసరతను తీర్చడానికై పౌలు నిలబడుతూ వచ్చాడు. ఇది గొప్ప ఆదరణ. దీన్ని ప్రభు ఏం చేస్తున్నాడంటే యుద్ధరుతాడు. కనుక ఈ యోసేపు యొక్క అనుభవం చూసుకున్నట్లయితే ఆదరించేవాడు. యోసేపు అనుభవం చూసుకున్నట్లయితే దేవుని యొక్క శరీరాన్ని భద్రపరిచే విషయంలో అతను ముందుంటూ వచ్చాడు. యోసేపు యొక్క అనుభవాలు ఎన్ని ఉంటూ వచ్చినాయి. బైబిల్ గ్రంథంలో 10 మంది యోసేపులు ఉంటూ వచ్చారు. ఎంతమంది అండి? 10 మంది. ఇప్పటి వరకు మనం ఎంతమంది తెలుసుకున్నాం? 5గురైనా ఎంతమంది అయినా కానీ వారి జీవిత విధానంలో వారు దేవుని కొరకై, వారి ఎంపిక కొరకై, వారి లోకంలోకి వచ్చిన ఆ ఉద్దేశాన్ని తెలుసుకొని దేవుని సన్మానించి, దేవుని ప్రేమించి ఆయన చిత్తాన్ని జరిగించే విషయంలో వారు ఏ రీతిగా ముందు అడుగు వేస్తూ దేవుని సంతోషపెడుతూ వచ్చారో ఆ రీతిగా ఈ నా జీవితాలు మనమందరం ఆ రీతిగా ఉండాలి. అప్పుడే మనము ధన్యులము. అప్పుడే మనం ఈ లోకంలోనికి రాగల ఆ కార్యము సంపూర్తి చేయబడితే మనల్ని ప్రభువు పరిపూర్ణతలోకి తీసుకొని వచ్చి అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆహ్వానిస్తాడు. ఇంకా నీ దినములు, ఈ సంవత్సరంలో కాలము ముగింపు అయిపోయింది. నా కుమారి, నా కుమార్తె, నువ్వు భూలోకంలోనికి నా చిత్తాన్ని, ఉద్దేశాన్ని తెలుసుకొని నువ్వు చేయగలిగిన పని సంపూర్తి అయిపోయింది కనుక ఇక నువ్వు నా ఎదుకు రావచ్చు అని పిలుచుకుంటాడు. ప్రభా, నీ పిలుపు నా స్వరం వినిపించాయా, ఇది నేను ఉండలేకపోతున్నానయ్యా, ఎదురుకు వచ్చేస్తానయ్యా అంటే దేవుడు నీకు పక్షాన్ని పెట్టిన పని ఎప్పుడైతే నువ్వు నెరవేరుస్తావో అప్పుడు నీ పని సంపూర్ణమైపోతే ఒక రోజు కూడా ప్రభు లోకంలో నిన్ను ఉంచడు. ఏ పని కొరకే, ఏ ఉద్దేశం కొరకే ప్రభువుని ఏర్పరచుకున్నాడో, ఎంచుకున్నాడో, ఎన్నికలో ఉంచాడో ఆ ఉద్దేశాన్ని మనం ఎరిగిన వారమై ఆయన సంతోషపెట్టే బిడలముగా ఉండాలి. అందుకొరకే ఆసాపు కుమారుడు తండ్రి యొక్క చేతి క్రింద ఉండి దేవుని పనిని జరిగించాడు. ఈ బిడ్డలు ఎలా ఉంటున్నారు? మనం ఎలా ఉంటున్నాం దేవుని సన్నిధానంలో? ఇటువంటి యోసేపు యొక్క లక్షణాలన్నీ కలిగి మనం ఉంటే మనం ఎవరమండి? ధన్యులమే. మనము భాగ్యం. అందుకని యోసేపు నీ భాగ్యం ఎంత గొప్పది, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారు ఎవరు? కనుక మనల్ని పోలిన వారు ఎవరండి? మా బాబు అంటున్నాడు, అమ్మ నీకంట చాలా ఆస్తుంది అంటాడు. అమ్మ అంతుందా ఇంతుందా అని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటే ఎంతున్నాయో మనకంటే ఆయన ఏమి గొప్పవాడే కాదు, ఇంతకన్నా మించిన ఉన్నతమైన స్థితిలో ప్రభు మనల్ని ఉంచుతున్నాడు. ఆయన మేలుకి బంగారు కలిగిన గృహంలో, వీధులలో మనల్ని పరలోక రాజ్యంలో పెడుతున్నాడు. ఆయనకు ఆ స్థానం లేదు కదా అంటే ఆలోచనలో పడిపోతున్నారు. చూడండి, ఈ లోకంలో ఎంత ధనమున్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత ఆస్తులున్నా, ఎంత విధి విధానాల్లో ఉన్నప్పటికీ దేవుని తెలుసుకోకపోతే నువ్వు దేనికి పనికి వస్తావు? దేనికైనా పనికి వస్తావా? దేనికి పనికిరావు. అందుకనే దేవుని బిడ్డలు, భక్తులు దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకొని, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని లోకంలో ఆ పనిని ముగించి పరిపూర్ణులై ప్రభు సన్నిధానానికి చేయాలి. ఇటు భాగ్యము దేవుడు మనకు కూడా ఇచ్చినాక మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. వాక్యానుసారంగా అంశాల కొరకై ప్రార్థించండి. ఎవరైతే బలహీనంగా ఉంటున్నారో, అనారోగ్య పరిస్థితిలో ఉంటున్నారో